ఈ మనుషులు కూడా ఇతర జీవుల గురించి భగవంతుడు ఇస్తున్నది సరిపోదు అన్నట్టుగా ఎన్నో వెజిటేరియన్ అనేక కూరలు కూరగాయలు పళ్ళు అన్నీ అనేకమైన ఇస్తూ ఉంటే ఇవన్నీ వీటితో పాటు ఇంకా జీవుల్ని నోరు లేని జీవాలని హింసించి కోసేసి వాటన్నిటిని తినటం కూడా అంత నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే మనకు లేకపోతే మనం తిన్నాం, ఏమీ దొరకని చోట అప్పుడు ఒక జీవిని కోసి తిన్నాము అంటే బ్రతకటం కోసం అది కూడా తప్పే. పోతే పోయామని తినకూడదు, దాన్ని ఆదరించాలి. కానీ అటువంటి సమయంలో తిన్నామంటే ఒక అర్థం, సరదా కోసం, ఫంక్షన్ కోసం, గొప్ప కోసం నోరు లేని జీవాలను అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటే వాటిని అయితే ప్రోటీన్స్ వస్తాయి అనేది కూడా, ప్రోటీన్స్ ఎక్కువైతే యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యి కాళ్ళు అయ్యి లావయ్యి నడవలేని పరిస్థితి వస్తుందండి. అది తెలుసా? ప్రోటీన్స్ ఎక్కువైతే మీకు ప్రోటీన్స్ కావాల్సిన వాటిలో కాదండి, పెసలు అన్ని పెసలు రాత్రి నానబెట్టి ఈ రాత్రి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి దానిపైన ఉట్టి మూత పెడితే అవి మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఇన్ని తింటే మీరు ½ కిలో మటన్ తినడానికంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. సో అట్లాగే బాదం పప్పు, 4-5 బాదం పప్పు, వేరుశనక్కాయలు ఎన్నో ఉన్నాయండి మనకి. ఎన్ని డ్రై ఫ్రూట్, ఖర్జూరం, ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే బనానా, ఇవి మ్యాంగో టైంలో మ్యాంగో, బనానా, ఇవన్నీ ఎటువంటి ఉంటాయండి, ఎటువంటి ఆహార పదార్థాలు. ముందు నుంచి మీరు తినకపోయేవాళ్ళ అసలు నాన్ వెజ్? నేను మానేశాను తెలుసుకుని. 40 సంవత్సరాల కిందట నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. రాజులం కదా మేము, క్షత్రియాస్. సో విలేజెస్లో చేపల చెరువులు పాడుకుని వాటిలో ఉన్న చేపలన్నీ తెచ్చి మా మదర్ తినరు, నా డాటర్ తినరు. సో నేను ఆలోచన వచ్చి నేను ఇవన్నీ ఆలోచించి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పేమో. నేను అది తప్పు అంటం లేదండి, నాకెందుకు వచ్చిన గొడవ మనుషులతో, ఎదుటి వాళ్ళు అని చెప్పడానికి. మీరు తింటుంటే తినకూడదు అని నేనేమన్నా చెప్పడానికి? మీ ఇష్టం మీది. నాకు అనిపించింది కాబట్టి నేను మానేశాను. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్స్ లో కావచ్చు, ఇంకా మీరు రెగ్యులర్ సర్కిల్లో అయ్యేటువంటి ఫంక్షన్స్ లో కావచ్చు, అక్కడ ఎవరైనా నాన్ వెజ్ పెట్టారనుకోండి, పెట్టినా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు తినరు, పక్క వాళ్ళు తింటారు కదా, నేనేమనుకోను. ఏమనుకోరు? ఏం సలహా కూడా ఇవ్వను, తినకూడదు అది ఇది కూడా నేను చెప్పను. ప్రపంచం జరుగుతుంది. ఎందుకంటే మరి పుణ్యాత్ములు పాపాత్ములు ఉంటారు కదమ్మా. ఏది చేస్తే పాపమో, ఏది చేస్తే పుణ్యం. అందుకే అందరూ పుణ్యాత్ములు అయిపోతే ఎలా, అందరూ పాపాత్ములు అయిపోతే ఎలా? పుణ్యాత్ములు ఉంటారు. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటారు. సృష్టి మెయింటైన్ చేస్తుంది, ఆ థాట్ రానివ్వదు. కొంచెం మంచి వాళ్ళు మరి గత జన్మలు అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు. గత జన్మలు అవి ఉంటే మరి కింద జన్మ కంటే ఏదన్నా మంచి చేసి ఉంటే నెక్స్ట్ జన్మ ఏదన్నా మంచిది వస్తుంది. మీరు అనుకుంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? నాకు అసలు మళ్ళీ జన్మ అనేది వద్దని దేవుణ్ణి నేను కోరుకునేది. ఎందుకంటే ఏ జన్మ ఇచ్చినా కష్టమే. భూమి మీద ఏ జన్మ ఇచ్చినా ఆ చిన్నప్పుడు పాపం తల్లిదండ్రులు కష్టపడి అవి జంతువులా ఉండేవి పెంచడం కోసం వాళ్ళు నానావస్థలు పడి పెంచుతాం. పెంచేసరికి మనం పెద్దవాళ్ళే అసలు తల్లిదండ్రుల జోలికి వెళ్ళాం, వాళ్ళు చూడం. మరి చాలా కష్టం కదా. వాళ్ళ జీవితం అంతా మనకిస్తే తల్లిదండ్రులను చూడకుండా ఎంతమంది అనాథాశ్రమాల్లో పెడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల్ని. కనీసం వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళు జీవితాంతం ఎంత బాగా చూడాలి మనల్ని చూస్తున్నటువంటి వాళ్ళని, అన్నీ అర్పించిన వాళ్ళని. సో ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా, గత జన్మలో మనం ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మనుషులుగా పుడతారు అనేది కూడా ఉంటుంది. దాన్ని నమ్ముతారా మరి? నేను అసలు దేన్ని నమ్మరు అసలు? గత జన్మలు ఉంటాయని నేను నమ్మనమ్మా. గత జన్మ అనేది ఉండదేమో, అది ఏంటో ఈ సృష్టి అలా జరుగుతుందని తెలియదు. అంతే, వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత, గుండె ఆగిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఇది కూడా ఏంటంటే కర్మలు అవ్వనివ్వండి లేకపోతే ఏమో తెలియదు. తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు పడి వాళ్ళ జీవితాలు అయిపోతాయి. మళ్ళీ మనం అలా తల్లిదండ్రులు అవుతాం. ఒక సర్కిల్ అది జరుగుతూ ఉంది. రాత్రి పగలు ఎలా వస్తుందో అలా జరుగుతూ ఉంది. సరే, ఇంకా తప్పదు. ప్రాణం వచ్చిందంటే, పుట్టాము అంటే తప్పదు. అది ఏంటో తెలియదు కదా. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇంకోటి వచ్చిందంటే మనకి ప్రీవియస్ జన్మ తెలియదు కదమ్మా. మనం ఏం చేసామో ఏమీ తెలియదు. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, నాకు అత్యాశ లేదు, ఆశ అసలే లేదు ఇవన్నీ అన్నప్పుడు
ఇన్నేళ్ల నుంచి 53 ఏళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు యూజువల్గా ఎవరైనా ఆ కాలంలో అంత సూపర్ హిట్ హీరో అనుకున్నప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి రావాలి మా అమ్మాయి రావాలి లేకుంటే మా వాళ్ళు రావాలి మా ఫ్యామిలీలో వాళ్ళు రావాలనేది మా ఉంటుంది. పిల్లలు మా అబ్బాయి రావాలని దగ్గర దగ్గర రాణా గారు రానా దగ్గుబాటి రానా హైట్ గల్లా ఇదిగా ఉంటారు. రాణా గారే కదా ఆయన పేరు. దగ్గుబాటి రానా ఆయనలా ఉంటారు. ఆయన కంటే ఇంకా ఫిజిక్ ఎక్కువ ఉంటుంది, అంత హైట్. అది ఆయన కెనడాలో ఉన్నాడు. కెనడా వాళ్ళకి ముందు చదువుకునే ముందు ఫీల్డ్కి వస్తా అన్నారు. నేను ఫీల్డ్లో ఉన్నటువంటి ఇన్ని సక్సెస్ అవటం ఫీల్డ్లో చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే దాసనారాయణరావు అన్నీ ఉండి కూడా వారి అబ్బాయిని పైకి తీసుకురాలేకపోయారు. అలాగే అనేక మంది ఆర్టిస్టులు, ఎంఎస్ నారాయణ గారు, ఇంకా అనేక మంది ఆర్టిస్టులు వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. అలాగే డైరెక్టర్స్ కూడా వారి కొడుకులను తీసుకురావాలనుకున్నారు, రాలేకపోయారు. సో ఇదేంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి, ఇది కూడా అదృష్టం, లక్ కూడా ఉండాలండి. లక్ ఫేవర్ చేయాలి, మనం సిన్సియర్గానే ఉండాలి, లక్ కూడా ఫేవర్ చేయాలి. ఇక్కడికి పాపం 25 సంవత్సరంలో 16లో వచ్చి 60 years అప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నవాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేకున్నా ఎంతమందో నేను చూశాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు 50 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు అలాగే ఏమీ లేకుండా అలాగే ఉండి పాపం ఇంకా అవుతాం అనుకునేవాడు. ఇవన్నీ చూసి భయం. సినిమా ఫీల్డ్ అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే నాకు చాలా భయం. ఎన్ని అవస్థలు పడతారో, ఏం కష్టపడతారో, ఏం ఇది. తర్వాత ఇన్ని పడినా వాళ్ళకి అది దక్కుతుందో లేదో. సో దాంతో మా అబ్బాయి మంచి డాన్సరు, చాలా మంచి డాన్సరు, చాలా బాగా మంచి నటుడు. నేను కాదు. అవునండి, తెలుసు నటుడు, మంచి నటుడు అని వాడే అన్నాడు, డాడీ మీరు ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్టు చూడండి అని అని నవ్వాడు. ఇలా చూసేసరికి ఏడుస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేసింది. నేను గ్లిజరిన్ పెట్టుకున్నా రావు, పొడుచుకున్నా. సో డ్యాన్స్ అనేది అప్పట్లో చిరంజీవి వీళ్ళు ఎంట్రన్స్లో ఈ బ్రేక్ డాన్సులు చేయకముందు వాడు అప్పట్లో ఏదో బ్యాట్ ఇలా అని 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 అవి చేసి, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తాను పక్కింట్లో అంకుల్ దగ్గర, అక్కడ అని ఈ క్యాసెట్ చూసి ఆ క్యాసెట్ చూస్తాను. సో నేను సినిమా ఫీల్డ్కి వస్తాను. భయం వేస్తుంది, నాకు వద్దు అనిపించింది. అయినా ఒక ప్రొడ్యూసర్, ఉన్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్కి నేను ఫొటోస్ చూపించాను. మా అబ్బాయి అండి ఏదన్నా సీరియల్లే వాళ్ళు తీస్తున్నారు అప్పట్లో, సీరియల్లో హీరోగా ఏదన్నా ఛాన్స్ అంటే పిలవలేదు. వాళ్ళు చూశారు, మీ అబ్బాయి అని తెలుసు, మా అబ్బాయి అని తెలుసు, పిలవలేదు, ఎవరికో ఇచ్చారు. ఆ అబ్బాయి అసలు బాగోడు. అటువంటిది ఆ అబ్బాయికి వేరే అబ్బాయికి ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇవ్వలేకపోయారు, వారికి ఎందుకు ఇచ్చారు? వారికంటే వీడు పెద్ద ఆర్టిస్టు, ప్లస్ పేరు నరసింహరాజు గారు అబ్బాయి అని తెలుసు. సో ఇన్నున్నా ఇవ్వలేదు అంటే ఇది అదృష్టం ఉండాలి, బిహేవియర్ ఉండాలి, రావచ్చు రాకపోవచ్చు. అందుకని వద్దని బాబు, నేను ఎన్నో కష్టాలు పడి ఏదో ఇప్పుడు పేరు ప్రతిష్టలు తప్ప ఆర్థికంగా ఆహాని ఎదగలేకపోయాను, అది ఎందుకు ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్తే ఆయన వెంటనే పెట్టుకుంటే మలేషియాలో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి కెనడాలో ఏదో రాసుకుంటే కెనడాలో ఆయన ఇప్పుడు వెల్ సెటిల్డ్ అండి. మా అబ్బాయి వెల్ సెటిల్డ్. అంత ఇమ్మీడియట్ గా అలా యాక్సెప్ట్ చేసేసాడు? మీరు అంత కన్విన్సింగ్ గా చెప్పారా మీ అబ్బాయి? చెప్పాను అన్ని. ఒకసారి అడిగాడు, టక్కుని చెప్పేశారా? ఒకసారి అడిగాడు, సరేనా. అక్కడికి ఇప్పుడు తను ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా డ్యాన్స్లు అవి చేస్తాడు. అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫంక్షన్స్లో, వాటిలో హీరో లాగానే. మా కోడలు కూడా చాలా మంచి అమ్మాయి. మా కోడల్లాగా అందరు కోడళ్ళు ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆవిడ కూతుర్లాగా తల్లిదండ్రులు చూసుకున్నట్టుగా నన్ను, నా వైఫ్ని చూసుకుంటుంది మా కోడలు. సో అందుకని అందరూ మా కోడల్లా ఉంటే బాగున్నాయి అని అనుకుంటా. అత్తమామలు కూడా అలాగే ఉండాలి కదా. కోడళ్ళు ఎలా ఉండాలి? లేదండి, వాళ్ళ బిహేవియర్ని బట్టి వీళ్ళలో మార్పు వస్తుంది. ఒకప్పుడు వీళ్ళలో మార్పు రాకపోయినా మనం అలాగే చూసుకున్నట్టయితే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వీళ్ళలో మార్పు వస్తుంది. అలా ఉండాలని కొంచెం కష్టమైన పని, చూద్దాం. అంత వెల్ సెటిల్డ్, కెనడాలో బాగుంది అనుకున్నప్పుడు ఇంకా నరసింహరాజు గారు ఆ ఇంట్రెస్ట్తో సినిమాలు, సీరియల్ కంటిన్యూ చేస్తున్నారా? అంటే నేను కెనడా 2 సార్లు వెళ్ళటం జరిగింది. 3 months 4 months ఉండి రావటం అది జరిగింది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కెనడా అనేది మా అబ్బాయి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రతిరోజు ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఫోన్లో వాట్సాప్ వీడియో కాల్స్ చూసుకుంటూ ఉంటాం, ఎదురుగుండా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి మనకు ఆ బాధ లేదు. అవి లేకపోతే బాధ అని అనిపిస్తుందేమో.